నాన్న చనిపోయి నేటికి సరిగ్గా నెల రోజులైంది. కానీ ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఇంట్లో అందరం ఆ బాధ నుండి బయటపడలేక మౌనంగా బ్రతుకుతున్నాం. నాన్న గదిని మేము అలాగే ఉంచేశాం. ఆయన ఉన్నట్టుగా వాసన ఇంకా అక్కడే అలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఆయన వాడిన పాత కళ్లద్దాలు, మణికట్టు వాచు, అలవాటుగా పెట్టుకునే పెన్ను అన్నీ ఉన్న చోటే ఉన్నాయి. గదిలోని ప్రతి వస్తువు మమ్మల్ని ఆయన జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఆ గదిలోకి వెళ్లేందుకు మాకు భయం. వెళ్ళకపోతే ఆయన లేరన్న నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం. ఆ గదిలో ఒక వస్తువును మాత్రం మేమెవరమూ తాకలేదు. అదే ఆయన మొబైల్ ఫోన్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని చాలా సార్లు అనిపించినా, ఆయన జ్ఞాపకాలు ఆ ఫోన్‌లో ఉన్నాయనిపించి వదిలేశాం. బహుశా ఆ ఫోన్ ఆపితే ఆయనతో ఉన్న చివరి బంధం కూడా తెగిపోతుందేమో అన్న భయం కావచ్చు, తెలీదు. ఒక రాత్రి సరిగ్గా 12 గంటల సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా గదిలో నుంచి ఆ ఫోన్ రింగ్‌టోన్ వినిపించి ఉలిక్కిపడ్డాను. ఎవరూ లేని గదిలో ఆ శబ్దం వినడానికి ఎంతో వింతగా, భయంకరంగా కూడా ఉంది. అడుగులు వేసుకుంటూ గదిలోకి వెళ్లి చూస్తే స్క్రీన్‌పై ఒకే ఒక నెంబర్ మెరుస్తోంది. ఎవరూ ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి అది ఆగిపోయింది. ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేదు. మరుసటి రోజు కూడా సరిగ్గా అదే సమయానికి అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది. అందరికీ ఒళ్ళు జలధరించింది. ఎవరో పొరపాటున చేస్తున్నారని సర్ది చెప్పుకున్నాం. కానీ రోజులు గడుస్తున్నా అదే సమయానికి కాల్ రావడం మొదలయింది. దాంతో భయం, ఆందోళన మమ్మల్ని చుట్టుముట్టాయి. ఆ ఫోన్ మరణించిన వ్యక్తి నుండి వస్తుందా లేక మరేదైనా కారణమా అని ఆలోచించలేకపోయాం. చివరకు ఒక రాత్రి నా మనసులో ఏదో తెలియని ధైర్యం పుట్టింది. వణుకుతున్న చేతులతో ఆ ఫోన్ అందుకొని కాల్ లిఫ్ట్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుండి ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక వృద్ధుడి గొంతు వినిపించింది. ఆ గొంతులో ఎంతో ఆవేదన, ఎంతో ఆతృత ఉన్నాయి. "ఎందుకు ఇన్ని రోజులు ఫోన్ ఎత్తలేదు? నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా?" అని అడిగాడు. ఆ ప్రశ్న నా గుండెల్లో ఏదో తెలియని భయాన్ని మరియు అనుమానాన్ని కూడా కలిగించింది. నా గొంతు పెగలడం లేదు. తడబడుతూనే "మీరు ఎవరు?" "ఆయన ఇక లేరు" అని సమాధానం ఇచ్చాను. మరుక్షణమే అవతల వైపు నుంచి తీవ్రమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దం ఎంత భారంగా ఉందంటే నా గుండె కొట్టుకోవడం కూడా నాకు వినిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఆ వృద్ధుడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపులో ఎన్నో ఏళ్ల బాధ, ఎంతో కాలంగా సాగుతున్న బంధం కనిపిస్తున్నాయి. "అయితే చివరికి వెళ్ళిపోయాడా? నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా?" అని అతను బిగ్గరగా ఏడ్చాడు. ఆ మాటలు నా మనసును ఏదోలా కలచివేస్తున్నాయి. ఆయన ఏడుపు ఆపకుండా ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రంతా నాలో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. ఆ వృద్ధుడు ఎవరు? నాన్నకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? నాన్న తన జీవితంలో ఎవరిని ఇలా ఎప్పుడూ కలవలేదని, ఇలా ఎవరితోనూ మాట్లాడలేదు అని అనుకున్నాను. అయినా ఎందుకో నాన్న గురించి నాకు తెలియని ఒక కొత్త కోణం ఏదో ఉంది అనిపించింది. నా మనసులో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం కావాలని నాకు గట్టిగా అనిపించింది. ఆ వృద్ధుడి గొంతులో ఉన్న ఆవేదన నాన్న పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి ఒక నిదర్శనంలా అనిపించింది. నేను నిద్రపోవడానికి ప్రయత్నించినా ఆ ఫోన్ కాల్ వినబడుతూనే ఉంది. ఆ రోజు రాత్రి నాన్న గదిలోనే కూర్చొని ఆయన గురించి నేను ఏమనుకుంటున్నానో ఒక్కసారి ఆలోచించాను. నాన్న అంటే నాకు తెలుసు అనుకున్నది ఎంత తప్పు అని అనిపించింది. సూర్యోదయం అవ్వగానే ఆ వృద్ధుడిని వెతకాలని నేను నిర్ణయించుకున్నాను. నాలో ఏదో తెలియని కుతూహలం, భయం కలిసిన ఒక కొత్త భావన కలిగింది. మరుసటి రోజు ఆ నెంబర్‌కి తిరిగి కాల్ చేశాను. చాలా రింగ్స్ తర్వాత అతను ఎత్తాడు. అతను ఎంతో నిస్సత్తువగా ఉన్నాడు. "నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు కాల్ చేశావు?" అని అతడు నిలదీశాడు. నేను ఆయనకు నా పరిచయం చెప్పి, నాన్న చనిపోయిన విషయాన్ని మరోసారి వివరించాను. అప్పుడు అతను ఒక చిన్న చిరునామా చెప్పి, వీలైతే అక్కడికి రావాలని కోరాడు. ఆ చిరునామా ఒక పాత వృద్ధాశ్రమం అని తెలిసింది. నాలో ఏదో ఒక తెలియని భయం, ఆతృతతో అక్కడికి చేరుకున్నాను. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అదే సమయంలో విషాదంగా ఉంది. మంచంపై కూర్చున్న ఆ వృద్ధుడిని చూడగానే నా గుండె కరిగినట్లయింది. ఆయన నన్ను చూడగానే కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ మౌనంగా నన్ను పలకరించాడు. ఆయన కళ్ళు నాన్న జ్ఞాపకాలను వెతుకుతున్నట్లు ఉన్నాయి. నాన్నతో ఆయనకు ఉన్న అనుబంధం ఎంతటితో నాకు అర్థం కావటం లేదు. అతను నా చేతిలోకి ఒక పాత ఫైల్ ఇచ్చాడు.
ఆ ఫైల్ తీసి చూడగానే నా కాళ్ళు వణికిపోయాయి. ఆ ఫైల్‌లో గత 20 ఏళ్లుగా నాన్న పేరు మీద ఆ వృద్ధాశ్రమానికి డబ్బు జమ చేసిన రసీదులు ఉన్నాయి. ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా ఆయన చేసిన సహాయం అక్కడ కళ్ళకు కట్టినట్లు నాకు కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం? నాన్నకు అంత డబ్బు ఎక్కడిది? ఎందుకు ఎవరికీ తెలియకుండా ఇలాంటి సహాయం చేస్తున్నారు? ఈ ప్రశ్నలే నన్ను వేధిస్తున్నాయి. ఆ వృద్ధుడు నా వైపు చూస్తూ తన కథను మొదలుపెట్టాడు. ఆయన మాటలు వింటుంటే నాకు ప్రపంచం అల్లకల్లోలంగా అనిపించింది. మీ నాన్న చాలా గొప్పవాడు నాయనా, కానీ అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వినడానికి నాలో ఎంత ఆసక్తి ఉందో అంత భయం కూడా ఉంది. ఆ ఫైల్‌లోని ప్రతి రసీదు నాన్న మంచితనానికి ఒక నిదర్శనం. నేను నాన్న గురించి ఇప్పటివరకు అనుకున్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. ఆ వృద్ధుడు కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక చేదు నిజాన్ని వెల్లడించాడు. చాలా ఏళ్ల క్రితం నీ నాన్న కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో నా కుటుంబం మొత్తం నాశనమైపోయింది అని అన్నాడు. ఆ మాట వినగానే నాకు ప్రపంచం తిరిగినట్లు అనిపించింది. కోర్టులో మీ నాన్న నిర్దోషిగా బయటపడ్డారు. కానీ ఆయన తన మనసును క్షమించుకోలేకపోయారు అని ఆ వృద్ధుడు చెప్పాడు. నాన్న చేసిన ప్రమాదంలో తప్పు లేదు, కానీ ఆ బాధ ఆయనను ప్రతిక్షణం వెంటాడిందని తెలిసింది. అప్పటి నుండి ఆ కుటుంబంలో వికలాంగులుగా మిగిలిన ఈ వృద్ధుడి బాధ్యతను నాన్న తన భుజాలపై వేసుకున్నారు అని అర్థమైంది. ప్రతి నెల ఆశ్రమానికి డబ్బు పంపడం, ప్రతి రోజు 12 గంటలకు ఫోన్ చేయడం ఆయన ఒక అలవాటుగా మారింది. ఆ వృద్ధుడికి మందులు, కనీస అవసరాలు అన్నీ నాన్నే చూసుకునేవారని కూడా తెలిసింది. నేను లేకపోయినా బాధపడకు, నా కొడుకు ఈ బాధ్యతను కొనసాగిస్తాడు అని చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నాన్న ఆయనకు మాట ఇచ్చారట. అలా నాన్న ఫోన్ చేయకపోయేసరికి ఆయన ప్రతి రాత్రి నాన్న కోసం ఫోన్ చేస్తూ వచ్చారు. ఆయన ఉద్దేశ్యం ఒకటే, తను లేకపోయినా తన బాధ్యత నెరవేరుతుందో లేదో అని చూడడమేమో. ఆ వృద్ధుడు ఏడుస్తూ నాన్న తనను ఎలా ఆదరించారో వివరిస్తూ ఉంటే నా కళ్ళు చెమర్చాయి. నాన్న గదిలో అన్నీ అలాగే ఉంచడం వెనుక ఉన్న ఉద్దేశం నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ ఫోన్ ఇప్పుడు నాన్నకు నాకు మధ్య వారధిగా మారింది. నాన్న అంత గొప్ప మనసు ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ ప్రమాదం గురించి ఇంట్లో ఎవరూ ఎప్పుడూ మాకు చెప్పలేదు. బహుశా నాన్న ఆ బాధను తనలోనే దాచుకున్నారేమో. నాన్న ఎంతటి త్యాగం చేశారో, తన కష్టంతో ఇంకొకరి జీవితాన్ని ఎలా నిలబెట్టారో తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నాన్న మీద ఉన్న గౌరవం ఇప్పుడు 1000 రెట్లు పెరిగింది. ఆయన చేసిన ఈ పనిని ఎవరూ గుర్తించకపోవడం, దాన్ని ఒక నిశ్శబ్ద సేవగా మార్చడం ఆయన యొక్క గొప్పతనం. నా కాళ్ళు వణుకుతున్నా ఆ వృద్ధుడికి నేను ధైర్యం చెప్పాను. నాన్నగారి బాధ్యతను నేను స్వీకరించాను. చివరగా ఒక నిజం తెలిసింది. నిజమైన వారసత్వం అంటే ఆస్తిపాస్తులు తీసుకోవడం కాదు. ఒక తండ్రి తన కొడుకుకి ఇచ్చే గొప్ప ఆస్తి డబ్బు, బంగారమే కాదు. ఇతరుల పట్ల ఆయన చూపిన కరుణ, ఆయన నెరవేర్చిన బాధ్యత మరియు ఆయన నిలబెట్టుకున్న మాట. మీరు సంపాదించిన ఆస్తి కరిగిపోవచ్చు, కానీ మీ తండ్రి వదిలి వెళ్ళిన మంచి విలువలు తరతరాలుగా ఉంటాయి. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.